ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, అదేవిధంగా తదితర మంత్రివర్గ సభ్యులందరికీ తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రంగయ్య గౌడ్ చేసుకుంటున్న విజ్ఞప్తి. మీ అందరికీ పాదాభివందనాలు. మేము సైన్యంలో చేరి సేవలు అందించి ఈనాడు రిటైర్మెంట్ అయి ఇళ్లల్లో మా కార్యక్రమాలు, మా మిగతా లైఫ్ను మేము నడుపుకుంటూ పోతున్నాం. ఈ సమయంలో మేము ఆర్థికంగా ఏం చిక్కులు ఎదుర్కొంటున్నామో మీకు చెప్పాలనేది నా ఆకాంక్ష. ఏంటంటే సైన్యం నుంచి రిటైర్మెంట్ అయ్యేటప్పటికీ సైనిక అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, కేంద్రం సముచిత నిర్ణయం తీసుకున్నట్టు మాకు కనీసం ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా ప్రోగ్రాం పెట్టుంటే నిజంగానే మేము గౌరవంగా బ్రతకగలిగి ఉండేవాళ్ళం. మాకు అట్లాంటి పథకం ఏం లేదు. మాకు ఉండటానికి ఇల్లు లేక రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత పిల్ల పాపల్ని ఎంబడేసుకొని కిరాయి ఇళ్లలో ఉంటూ రోజు నెల కిరాయి కట్టుకోలేక బాధపడుతూ బతుకుతున్నాం. మేము అధికారులం కాదు, సిపాయి సైనికులు, అదర్ ర్యాంక్స్ వాళ్ళం. మాకు సముచితమైన జీతభత్యాలు లేవు, గౌరవంగా బ్రతికేటువంటి అవకాశాలు లేవు. ఇవన్నీ చెప్పుకుంటూ ఈనాడు గౌరవ మంత్రులు తీసుకున్న నిర్ణయం అగ్నిపథ్ అనే ఒక వాక్యాన్ని చేసి సైన్యంలో చేరాలంటే యువత 4 సంవత్సరాల గురించి సైన్యంలో చేరండి, 4 సంవత్సరాలు మీరు ట్రైనింగ్ అవన్నీ దేశ రక్షణ గురించి కావాల్సినవన్నీ నేర్చుకోండి, 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అక్కడి నుంచి రిటైర్మెంట్ చేస్తాము అని మీరు చెప్పడం జరిగింది. ఇది యువత ఓర్చుకోలేకపోతుంది. యువతకు ఇది కాదు, వాళ్ళు వాళ్ళ పిల్లలు పుట్టి పెరిగి ఉద్యోగాలు చేరేంత వరకు వాళ్ళకు భద్రత కావాలి. ఆ భద్రత మీరు ఈ మాటలలో చెప్పలే. మేమంటే ఇంతకుముందు రిటైర్మెంట్ అయిన సైనికులము, మాకు ఒక పద్ధతిలో జరిగింది. ఇప్పుడు ఈ పద్ధతి అయిన అగ్నిపథ్ అనే మాటను తీసుకొని వచ్చి 4 సంవత్సరాలు సర్వీస్ చేయండి, 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని పదవి నుంచి తొలగించి మీకు